విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదినం 34వ వార్డు అధ్యక్షుడు నీలంరాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించి పలు కార్యక్రమాలను చేశారు. అది అన్నదానాన్ని సైతం నీలంరాజు అందించారు. ఎమ్మెల్యే గారి జన్మదిన వారికి వచ్చే అవకాశం జరిగింది. 4 కుటుంబాలకి బియ్యం జరిగింది. మైకి కూడా వాస్తవం ముందు రావాలి. ముందు రావాలి. మాకు చూడమ్మా. ఓకే మళ్ళీ చూడండి. మరి చూడండి మళ్ళీ చూడండి. జరిగిన తర్వాత డబ్బులు పంపిణీ జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు కేకరింగ్ త్వరలో మంత్రిగా అలాగే కేంద్ర మాత్రం గోపంగా ఉన్నారమ్మా. రెండు నిమిషాలు వేదిక పేరున్న 3 పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా మీడియా సోదరులకు, మా మహిళా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇంత సేవా కార్యక్రమం నీలంరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎట్లా ఉన్న నాయకులందరూ జనగాలని కోరుకుంటున్నాం. సో రేపు పొద్దున్నే మీరు అందరూ కూడా మన ఇంటి దగ్గరే సేవా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా బూత్ స్పెషల్ అందరూ కూడా నేను తెలియపరచండి. సో ప్రతి సంవత్సరం నేను బర్త్డే సందర్భంగా అన్ని వార్డుల్లో కూడా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు పెడతా ఉంటాం. సో ఈ రోజు ఇక్కడ 2 కార్యక్రమాలు ఈ వార్డులో చేసిన మా సోదరులకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మీ ప్రేమాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారు పాఠ్యపుస్తకం నిర్మాణ చదువుగా కాంసరి గారికి పుష్పగిరి బాగా చదువు జరపాలని మా మొత్తం తరపించి ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం. వంశీకృష్ణ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి. నేను 34వ వార్డు జనసేన అధ్యక్షుడు నీలంరాజు వార్డు ప్రెసిడెంట్. నేను 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు అనగా, పేదవాళ్ళకి బళ్ళు అనగా, పేదవాళ్ళకి నా ఆర్థిక సాయం బియ్యం అనగా, మెడిసిన్స్ అనగా రకరకాలుగా, అలాగే నేను కొన్నాళ్ళు కరోనా టైంలో పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా రకాలుగా మీ కరోనా టైంలో మీకు చాలా సేవా కార్యక్రమం జరిగింది. నేను నా బృందంతో ప్రకారంగా నేను పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నేను ఎప్పుడు నడుచుకుని ఉంటాను.
ఈ రోజు గౌరవనీయ శ్రీ వంశకృష్ణ మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు. మా ఎమ్మెల్యే గారు మా పార్టీలోకి వచ్చిన మొదటిసారి కేజీ దగ్గర 2,000 మందికి నేను అన్నదానం పెట్టడం జరిగింది. అంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఆ రోజు వంశకృష్ణ ఎమ్మెల్యే గారు సిటీ ప్రెసిడెంట్. తర్వాత రెండో పుట్టినరోజు అయిన తర్వాత అప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారి పేరు మీద బళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఇది రెండో పుట్టినరోజు, మా మూడో పుట్టినరోజు నేను చేసేది. అలాగే మా నాయకులు, మా నారా నాగేశ్వరరావు గారు, మా జీకే గారు, అలాగే మా మచ్చన్ గారు, మా అప్పారావు గారు, అలాగే ఏం పేరు మన వెంకటరావు గారు, ఇలాగ మా కార్యకర్తలు, అలాగే మా వీరమహిళలు, వీళ్ళందరితో ఎప్పుడు కూడా నేను ఏంటంటే ఎప్పుడు కలిసికలిసిగా మరి నాకు కులాగలం భేదం లేకుండా మంచి మనసుతోటి ఈ రోజు ఎన్నెన్నో అన్నదానాలు చేయడం జరిగింది. ఎన్నెన్నో కార్యక్రమాలు ఏంటంటే చెప్పలేని కార్యక్రమం. నేను చేసే కార్యక్రమం ఏంటంటే ఒక సేవా దృక్పథ. అంతే, ఏదో అంటే మన రాజకీయంలో ఏదో చేయాలని కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ మంచి మనసుతోటి మనం ఏంటంటే ఒక మనిషికి చెడు చేయకపోయినా పర్లేదు, కానీ ఒక మనిషికి చెడు చేయక వీలైతే మనిషి మేలుని చెప్పిన మాత్రం అతనికి మేలు చెడు చేయక చెప్పడం జరిగిన వల్ల నా వంతు సాయం నేను 10 రూపాయలు సంపాదించిన ఒక 2 రూపాయలు పార్టీకి పక్కన పెడతాను. పార్టీ విధి విధానాల ప్రకారంగా ఈ రోజు వరకు కూడా నా దగ్గర నా కష్టమని వచ్చిన వాళ్ళకి ఏ రోజు కూడా ఏది లేదమ్మా మనకు ఏదో ఒక బియ్యం బస్తో, ఒక మెడిసిన్, ఒక బడ్డీయో వాళ్ళు ఏది అడిగితే నేను ఒక టైం అడుగుతాను. అమ్మ నాకు 2 నెలలు టైం ఇవ్వండి, 1 నెల రోజులు టైం ఇవ్వండి. ఇలాంటి కార్యక్రమంలో నేను ఎన్నెన్నో చేయడం జరిగింది. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే గౌరవంలో మా వంశకృష్ణ ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక రేపు 5వ తారీఖు తన బర్త్డే, 2 నెలల 5వ తారీఖు తన బర్త్డే. మాకు ఏంటంటే 6 బడ్డీలు, 2 తోపుడు బళ్ళు, అలాగే మా చర్చికి ఒక 10 కుర్చీలు, అలాగే మాకు కొందరు ఆర్థిక ప్రకారం వాళ్ళు ఇంట్లో చనిపోవడం వల్ల 2 దెబ్బలు తగలడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి 2 బియ్యం బస్తడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంటే మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు కానుకలుగా మేము ఎంతో మంచి మనసుతోటి మా పెద్దలతోటి, మా కార్యకర్తలతోటి, మా వీరమేళ్ళతోటి, అలాగే మీడియా బృందంతో, మా 34 ప్రజలతోటి, మా బయట వాటిని వచ్చిన మా జీకే గారు, మా జీకే నేను 2014 నుంచి, అలాగే మా కార్యకర్తలతోటి జీకే నేను ఏంటంటే ఒక సత్య సంబంధంగా, ఒక అన్నదమ్ములుగా మంచి నిర్ణయం ప్రకారం మేము నడుచుకోవడం వల్ల ఏంటంటే ఈ కార్యక్రమం జయప్రదంగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇంకా చాలా చక్కగా అన్ని వార్డులు పుట్టినరోజు చాలా ఘనంగా నిన్న పుట్టినరోజు కూడా ఫస్ట్ కేక్ కటింగ్ జీకే మా 33 వార్డులు జరిగింది. రెండోది ఇప్పుడు మా జరుగుతుంది. అలాగే అన్ని వార్డులు కూడా మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు చాలా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా మా 14 వార్డుల తరపు నుంచి, అలాగే మా 98 వార్డుల తరపు నుంచి కూడా నేను 34వ వార్డు తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై హింద్, జై జనసేన.